వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ వారికి నెల రోజులు గడిచిపోయాయి. అయినా ఏ దేశం ఏం సాధించింది? ఎన్ని విలువైన ప్రాణాలు పోయాయి? ఎన్ని వేల కోట్ల ఆయుధాలు బూడిద పాలయ్యాయి? ఎన్ని వేల కోట్ల ఆస్తులు ధ్వంసమయ్యాయి? అంటే ఎవరూ కూడా లెక్కలు చెప్పలేని పరిస్థితి. పశ్చిమాసియాలోని పలు దేశాలు మాత్రం సర్వనాశనమయ్యాయన్నది టాక్. ఇక ఇరాన్ను మట్టి కరిపిస్తామంటూ యుద్ధరంగంలోకి దిగిన ట్రంప్ నెల రోజులు గడుస్తున్నా సాధించింది ఏంటో తెలియదు. యుద్ధం మొదలుపెట్టిన మొదటి రోజే ఖమేనీని ఖతం చేసిన అమెరికా వారం రోజుల్లో ఇరాన్ నాయకత్వాన్ని మార్చవచ్చన్న లక్ష్యంతో ముందుకు సాగింది. అయితే ఆ తర్వాత ట్రంప్ మాట తీరులో మార్పొచ్చింది. పూటకో మాట గడియకో మాట మాట్లాడుతూ వచ్చేశారు డొనాల్డ్ ట్రంప్. యుద్ధం ముగిస్తున్నామంటూ చెప్పుకొచ్చారు. కొద్ది రోజులు సీజ్ ఫైర్ అనేశారు. అలా ఒక్క మాటపై ఉండకుండా పూటకో మాట మార్చుతూ యుద్ధంలో ఎలా ముందుకు వెళ్లాలో తెలియని అయోమయ పరిస్థితికి అమెరికా అధ్యక్షుడు చేరుకున్నారు. అయితే ఎలాంటి లక్ష్యం లేకుండానే వారిలోకి దిగినట్టు స్పష్టమవుతుందంటున్నారు విశ్లేషకులు. మొదట్లో 3 లక్ష్యాలతోనే వారిలోకి వస్తున్నామన్న పెంటగాన్ ఆ తర్వాత 4 లక్ష్యాలంటూ కమెంట్ చేసింది. అంతేకాదు ట్రంప్ మరో లక్ష్యాన్ని పెంచి 5 లక్ష్యాలంటూ ఓపెన్ అయ్యారు. వాటిలో ఇరాన్ క్షిపణి దాడుల సామర్థ్యాన్ని తగ్గించడం, ఆయుధ తయారీ యూనిట్లను ధ్వంసం చేయడం, నౌకా వాయుసేనలను నిర్వీర్యం చేయడం, అణుకేంద్రాలను ధ్వంసం చేయడం, పశ్చిమాసియాలోని మిత్రదేశాలకు రక్షణ కల్పించడం టార్గెట్ అంటూ ట్రంప్ ప్రకటించుకున్నారు. అన్ని లక్ష్యాలు పెట్టుకున్నా ఏ మేరకు ఇరాన్లో క్షిపణి వ్యవస్థను ధ్వంసం చేయగలిగారు? ఆయుధ కర్మాగారాలపై ప్రభావం పడిందా? నౌకాదళం, వైమానిక దళంని నిర్మూలన చేయగలిగారా? ఇరాన్ అణుసామర్థ్యాన్ని అడ్డుకున్నారా? అమెరికా మిత్రదేశాలకు రక్షణ కల్పిస్తోందా? అంటే ఏదీ సాధించలేదన్న టాక్ బలంగా వినిపిస్తున్న పరిస్థితి. వార్ మొదలైన ఈ నెల రోజుల్లో ట్రంప్ రకరకాలైన ప్రకటనలు చేస్తూనే వచ్చారు. మొత్తానికి అర్థమవుతుంది ఏంటంటే ఎలాంటి ప్రణాళిక లేకుండానే వారిలోకి దిగినట్టు కనిపిస్తుంది. అంతేకాదు అమెరికాపై పలు రకాలైన అనుమానాలు వినిపిస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఈ వార్ ఒక్క పశ్చిమాసియానే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. హార్ముజ్ జలసంధిలో చమురు రవాణా ఆగిపోవడంతో ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ పరిణామాలతో అమెరికాపై తీవ్రమైన ఒత్తిడి పెరిగింది. ట్రంప్ వారిపై రోజుకో ప్రకటన చేయాల్సిన దుస్థితి నెలకొంది. వారిపై ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేదా? యుద్ధ పర్యావసానాలను లెక్కలోకి తీసుకోలేదా? ట్రంప్ 5 లక్ష్యాలు నెరవేరాయా? త్వరలోనే ముగిస్తామని ట్రంప్ ఎందుకు చెప్పారు? నెల రోజుల్లో అసలు ఏం సాధించారు? యుద్ధాన్ని ముగించే ఆలోచనలో ట్రంప్ ఉన్నారా? ఇదే అంశానికి సంబంధించి ఈరోజు క్వశ్చన్ అవర్లో మనతో మాట్లాడేందుకు మా కొలీగ్ సుధా న్యూస్ రూమ్ నుంచి సిద్ధంగా ఉన్నారు. సుధా, గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తంగా చూస్తున్నాం ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఒక రకంగా ప్రపంచాన్ని విస్మయానికి గురి చేస్తున్న పరిస్థితి. నేలపై మొదలైన యుద్ధం నీటి వరకు చేరుకుంది. ఒక రకంగా ప్రపంచం మొత్తాన్ని కూడా ఇప్పుడు యుద్ధ మేఘాలు కమ్మేసి ఆర్థిక వ్యవస్థలు కూడా అతలాకుతలం అవుతున్నాయి. ఇక అసలు ట్రంప్ లక్ష్యం ఏంటి అన్నది ఎక్కడా కూడా స్పష్టత కనిపించని పరిస్థితి. సో ఎలా చూస్తున్నారు ఈ నెల రోజుల యుద్ధాన్ని? ట్రంప్ ఏం సాధించారనుకుంటున్నారు? ఏం చెప్పదలుచుకున్నారు? రైట్ వంశీ, గుడ్ ఆఫ్టర్నూన్. సో మనం చూసుకోవచ్చు, ఇప్పటికీ యుద్ధం మొదలయ్యి నెల రోజులు దాటినా ఇప్పటి వరకు కూడా అక్కడ పశ్చిమాసియా ఇంకా అగ్నిగుండంగానే కనిపిస్తుంది. ఎందుకంటే మధ్యలో మేము దాడులు ఆపం, సీజ్ ఫైర్ అని ట్రంప్ ప్రకటించినప్పటికీ కూడా అక్కడ దాడులు ఏ మాత్రం ఆగకుండా మరింత భీకరంగా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అసలు ఏ లక్ష్యాలతో అయితే ఇటు అమెరికా యుద్ధంలోకి దిగిందో ఇప్పుడు ఆ లక్ష్యాలను నిజంగా చేరుకోగలిగిందా అనేది ఇప్పుడు కొంచెం సందిగ్ధంలో పడిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే మీరు అన్నట్టు ఫస్ట్ అయితే ఇటు డ్రోన్లు, మిసైల్స్ తో దాడులు జరిగింది. తర్వాత ఇటు హార్ముజ్ జలసంధిని క్లోజ్ చేయడంతో అటు అక్కడ వార్షిప్స్ తోని అవతల నుంచి కూడా జలమార్గంలో కూడా యుద్ధాన్ని కంటిన్యూ చేసింది. ఇప్పుడు ఇక చివరి ఘట్టంగా భూతల యుద్ధానికి కూడా మేము పోరుకు రెడీగా ఉన్నాం అంటూ కూడా చెప్తుంది. ఇటు అమెరికా బలగాలు కూడా అదే విధంగా సిద్ధంగా ఉన్న పారాట్రూపర్స్ కూడా అదేవిధంగా అటు ఖర్గు దీవుని ఏదైతే ముఖ్యంగా కీలకంగా ఉందో ఇటు హర్ముజ్ జలసంధికి ఇరాన్ ఎక్కడైతే ఆయువు పట్టుగా కనిపిస్తుందో ఆ ఖర్గు ద్వీపాన్ని మేము కంట్రోల్లోకి తెచ్చుకోబోతున్నాం, భూతల యుద్ధానికి మేము సిద్ధంగా ఉన్నాం, అంతా రెడీ అయిపోయింది, ఇక మేము దాడి చేసి దాన్ని కంట్రోల్ చేసుకోవడమే తరువాయి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఒకవేళ నిజంగా అసలు ట్రంప్ అనుకున్న లక్ష్యాలని సాధించారు? అసలు ఈ నెల రోజుల్లో ఏం సాధించారు ట్రంప్? ఇటు వెనిజులా మీద ఏ విధంగా అయితే అధికారాన్ని నిలబెట్టుకున్నారు, ఇప్పుడు ఇరాన్ ని కూడా ఆ విధంగానే చేజిక్కించుకోవాలనుకోవడంలో సక్సెస్ అయ్యారా? లేదంటే అసలు ప్లాన్ ఏమైనా చేంజ్ చేస్తున్నారా? అసలు ఏం జరుగుతుంది? మరి ఈ విషయానికి సంబంధించి మనం అయితే మాట్లాడదాం. ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ రాజకీయ విశ్లేషకులు తాడిశెట్టి పశుపతి గారు అయితే అందుబాటులో ఉన్నారు. పశుపతి గారు, నమస్కారం అండి. సో ఇప్పుడు మనతో పాటు అదేవిధంగా బీజేపీ రాష్ట్ర నాయకులు అడెం రామరెడ్డి గారు కూడా అందుబాటులో ఉన్నారు. రామరెడ్డి గారు, మీకు కూడా నమస్కారం అండి. సో ముందుగా పశుపతి గారు, ఇప్పుడు చెబుతున్నట్లు నిజంగానే ఇప్పుడు ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడం అయ్యే పనేనా? ఎందుకంటే ఇటు పారాట్రూపర్లు మాకు రెడీగా ఉన్నారు, 2000 మంది బలగాలు ఉన్నాయి, మొత్తం అంతా మేము వస్తున్నాం, మేము ఏ విధంగా ఖర్గ్ ద్వీపాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం, ఇరాన్ కి సంబంధించి విజయం సాధిస్తాం, పైచేయి సాధిస్తామని చెప్తున్నారు. నిజంగా అసలు ఖర్గ్ ద్వీపాన్ని వెళ్లి భూతల యుద్ధం చేయటం, అక్కడ దాన్ని నిజంగానే హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగే పనేనంటారా? ముందుగా ఐ న్యూస్ వీక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి గుడ్ ఆఫ్టర్నూన్. అదేవిధంగా ఈ యుద్ధంలో ఇప్పటి వరకు
ప్రపంచంలో ఏ దేశాలు అయినప్పటికీ కూడా ఆశలు బాసిన వారందరూ కూడా ఒకసారి వారి శాంతి కలగాలని కోరుకుందాం. అదేవిధంగా ప్రపంచంలో యుద్ధం గురించి మాట్లాడుకునేటప్పుడు మీరు అంటున్నారు అమెరికా అంటే ఒక వ్యూహాత్మకత లేకుండా ముందుకొచ్చింది అని అనుకుంటున్నారు. వెనజులాతో యుద్ధం చేసినప్పుడు ఒక్కొక్క దేశం యొక్క పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులు కానివ్వండి, టెక్నాలజీ కానివ్వండి, లేకపోతే వారికి సంఘీభావం తెలిసేటువంటి బ్యాక్ ఎండ్ సపోర్ట్ చేసేటువంటి దేశాల యొక్క సరళిని కూడా విశదీకరించుకొని విశ్లేషించుకొని యుద్ధానికి పోవాల్సిన బాధ్యత ఏ దేశానికి అయిన ఉంది. అందులో ట్రంప్ కు అది లేదు అని అనలేము. కానీ ఎప్పుడైతే ఇరాన్ ఒక అగ్రదేశమైనటువంటి ప్రపంచంలో పెద్ద చెప్పుకుంటున్నటువంటి అమెరికాకు ఒక ధీటుగా కొన్ని విషయాలలో సమాధానం ఇస్తుంది. గతంలో రష్యా సపోర్ట్ ద్వారానే వాళ్ళు ఒక లక్ష్యంతోని, ఒక ప్రాపర్ అనలైజ్ తోని, ప్రాపర్ ఎయిమ్ తోని కొన్ని ప్లేసెస్ లో వాళ్ళు దాడులు చేయగలిగారు. అంటే దానికి రష్యా వెనకాల ఉంది అని మనం అనుకున్నాం. అదేవిధంగా 30 రోజుల ఒరబడి చూసినప్పుడు వాళ్ళ రష్యా ప్లస్ వేరే దేశానికి చిన్న దేశమైనటువంటి మన యుద్ధం ఎప్పటి నుంచి నడుస్తుందో మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఒరబడి ఏదైతే ట్రంప్ గారు చెప్తున్నారో, మేము ఒకసారి స్టీజ్ ఫైర్ అని లేకపోతే మానేస్తామని, అది మానుండే ఆఫర్ రావాలని, వారికి ఒక 15 షరతులతో కూడినటువంటి ఒక కమిట్మెంట్ కు యాక్సెప్ట్ చేయాలనేటువంటి ఆలోచనతో ఏదైతే వస్తే వాళ్ళు ఇరాన్ ప్రభుత్వం కూడా దాన్ని సంపూర్ణంగా నిష్పక్షపాతంగా వ్యతిరేకించింది. అయితే ఒక మొదటి విజయం ఏంటంటే ఆ దేశం యొక్క అధ్యక్షుడిని మొదటి రోజే చంపేయడం ఒక లక్ష్య సాధన చేసింది అని అనుకుంటే, ఒక వీరుడు మరణిస్తే 1000 మంది పుడతారు అన్నట్టుగా ఒక దేశంలో ఒక ప్రధానమంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు వాళ్ళే కాదు, ఈ దేశం కోసం పనిచేసే వాళ్ళు, స్వయంగా ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొనే వాళ్ళు, సైనికులు ఉంటారు, వాళ్ళ కమాండర్స్ ఉంటారు, వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళ దేశం అనుకోకుండా ఏ దేశం నుండి ఎక్కడ ఏది పోయినా కూడా ఏది ఆగదు. అయితే ఆ దేశం యొక్క ప్రధాన అధిపతి చనిపోయినప్పుడు వాళ్ళు హ్యాండ్ ఓవర్ అయిపోతారేమో అని అనుకున్నారు. అదే ఆ విషయంలో ఎక్స్పెక్టేషన్స్ మాత్రం ట్రంప్ గారిది ఎక్కువ ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే 30 days ఉందో, ఇంకో 5 రోజులు, ఇంకో 10 రోజులు చేస్తున్నట్టు క్రమంలో ఇరాన్ కనుక లక్ష్య సాధనల కోసం కొంచెం ముందడుగు పోతున్నటువంటి క్రమంలో పెద్దన ఎవరైతే శత్రు దేశాలు ఉన్నాయో, ఎవరికైతే వాళ్ళతో మిత్రత్వం లేని వాళ్ళు ఇండైరెక్ట్ గా ఇరాన్ కు సపోర్ట్ చేసేటువంటి ఆవశ్యకత, అవసరం, నెక్స్ట్ అవకాశం, ఈ 3 వీళ్ళందరూ ఒక అవకాశవాద రాజకీయాల కోసం చూస్తారు. అయితే మీ శత్రువు నాకు మిత్రుడు, నా మిత్రుడు మీకు శత్రువు అన్నట్టుగా ఈ ఒరవడిని తప్పకుండా ప్రపంచ దేశాలు అన్ని పాటిస్తాయి. ఇప్పుడు అదే విధంగా ఇవాళ ఈ భారతదేశం, ప్రధానంగా చైనా, భారతదేశం, అమెరికా ఇలాంటి దేశాలు ఆయిల్ మీద చాలా డిపెండెంట్ ఉంటుంది. వేరే దేశాలు కూడా, అంటే అరబ్ కంట్రీస్ లో కంపేర్ చేస్తే వేరే వెస్టర్న్ కంట్రీస్ కి కంపేర్ చేసినప్పుడు ఇటు ఈ దేశాలు అరబ్ కంట్రీస్ మీద ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ఈ పెట్రోలియం కానీ, క్రూడ్ కానీ ఇలాంటి అన్ని హర్మజ్ జలసంధి నుండి అది గుండెకాయ లాగా ఇరాన్ పట్టేసుకుంది. అంటే మేము ఏ నౌకలు, ఏ షిప్ లో వచ్చినా కూడా మేము పే చేస్తాం అనేటువంటి ఏదైతే ఉందో అది తీవ్ర నష్టం ఉంటుంది. ఒకవేళ అదే కనుక కొనసాగిస్తే ఇరాన్ వేరే దేశాలతో కూడా వాళ్ళు కూడా ప్రత్యక్షంగా వాళ్ళు కొంత నెగటివ్ ఇంపాక్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే చాలా జనజీవనం ముందుకు జరగాలన్నా ఉద్యోగాలు, వ్యాపారం అన్ని ఎన్నో ఇంటర్లింక్ అప్ అవుతున్నాయి కాబట్టి అన్ని దేశాలు ఎఫెక్ట్ అవుతుంటది. కాబట్టి ఆ విధంగా వీళ్ళ పైన, ఇరాన్ పైన మరి ఒక ప్రత్యేకంగా వాళ్ళు కూడా విరుచుకుపడే అవకాశం ఉంది. అది కూడా లేదని అనలేము. ఎట్ ద సేమ్ టైం అయితే శత్రువుని చిన్నంచనా వేయడం ఎప్పుడు కూడా మనం, అంటే ఒక యుద్ధం కోసం చేసినప్పుడు అది తక్కువ అంచనా వేయడం కూడా మంచిది కాదు. ఎందుకంటే ఇరాన్ దగ్గర ఇప్పటి వరకు ఈ 30 days లో జరిగినటువంటి క్షిపణి దాడులే కావచ్చు, లేకపోతే వాళ్ళు చేస్తున్నటువంటి వాయుసేన కావచ్చు, ఏదైనా కావచ్చు, అంత ఉందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే పెద్దన్నగా నేను ఒక దేశం కోసం, నాకు ఇజ్రాయెల్ వాళ్ళు కూడా సూపర్ పవర్ ఉన్నారు, వాళ్ళు కూడా నాకు సపోర్ట్ ఉన్నారు కాబట్టి వీళ్ళ ద్వారా అడ్డం పెట్టుకుని ఏదో చేద్దామని అన్నారు. కానీ అట్ ద సేమ్ టైం మళ్ళీ ట్రంప్ కూడా ఒక చిన్న గేమ్ ఆడుతున్నాడు. అంటే పాకిస్తాన్ కి అంత కేపబిలిటీస్ లేకపోయినా పాకిస్తాన్ ఒక భాగస్వామిగా పక్కకు పెట్టేసి ఆయన ఏదో వాళ్ళేదో వేరే దేశాలకు ఉడంబడిక చేసి లేకపోతే సంధి కుదిర్చి ఒక పెద్ద దేశానికి ఈయనే పాకిస్తాన్, భారతదేశం యుద్ధం ఆపినని చెప్పుకున్నటువంటి ట్రంప్ ఇలా పాకిస్తాన్ చేరవేరి ఆయన చేతులు జోడించి లేకపోతే ఆయన రిక్వెస్ట్ మీద ఒక ప్రత్యామ్నాయంగా చూడాలి, లేకపోతే మీరు ఒక మీడియేటర్ గా పనిచేయాలని చెప్పుకుంటారు చూడు, అది ఒక గేమ్, అది ఒక పెద్ద గేమ్.
ఎందుకంటే ఆ గేమ్ వల్ల భారతదేశం నుండి కూడా అమెరికాకు ఒక నెగటివ్ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా యుద్ధం జరగాలని ఎవరు కోరుకుంటలేరు. అట్ ద సేమ్ టైం అది ఇప్పటికిప్పుడు ఆగిపోయేటువంటి పరిస్థితి కూడా లేదు. అదే విధంగా ట్రంప్ అమెరికా నుండి వాళ్ళు అంటున్నారు, ఓకే ఓకే పదార్థ దళాలు 2,500 మంది వచ్చారు, అక్కడ నుండి మేము తప్పకుండా ఆ కరుకు ప్రాంతాన్ని మేము స్వాధీనం చేసుకుంటామని. అదే అట్ ద సేమ్ టైం ఇరాన్ కూడా ఖచ్చితంగా చెప్తున్నారు, మీరు శవపేటికలతో మీరు వెళ్లాల్సి ఉంటుందని. అంటే శత్రువు ఎవరైనా కూడా ఓడిపోతాము, మీరు వచ్చేసినంత మాత్రాన్ని మేము ఒప్పుకుంటామని అనరు కదా. ఇప్పుడు మేము గెలుస్తామని ఇరాన్ ఒక అహంతోని లేకపోతే కాన్ఫిడెన్స్ తోని ఉంది. అట్ ద సేమ్ టైం ఇరాన్ ని బుగ్గిపాలు చేస్తాం అనేటువంటి అహంతోని కాన్ఫిడెన్స్ తోని అమెరికా ఉంది. ఎవరు కూడా శత్రు దేశం ముందు తలొంచి మాట్లాడరు. కానీ ఇప్పుడు Okay. దీనికి ఇరాన్ కి కానీ అమెరికాకు కానీ కలిసి వచ్చే దేశాల నుండి ఏముంటాయి, వాళ్లకు వ్యతిరేకంగా ఎవరు చేస్తున్నారు, వాళ్ళ అంతర్గత దేశంలో కూడా ఎటువంటి నిరసనలు ఉన్నాయి. ఇప్పుడు అమెరికా తీసుకుంటే అంతర్గతంగా డెమోక్రటిక్స్ కానివ్వండి లేకపోతే రిపబ్లికన్స్ వీళ్ళ ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి తరుణంలో అక్కడ వీఆర్ అగెనెస్ట్ ఫర్ వార్ అనేటువంటి ఒక స్లోగన్ ముందు పెడుతున్నారు. అదే విధంగా ఇరాన్ అలా చూపించట్లేదు. అంటే అక్కడ దేశం యొక్క ప్రజలకు ముఖ్యం కంటే అక్కడ ఉన్నటువంటి రాజకీయ ఒరవడి రాజకీయ స్వలాభంతో చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా ఏ దేశానికి కూడా మంచిది కాదు. శత్రు దేశంతో పోరాడుతున్నప్పుడు అవి యొక్క ఆ దేశం యొక్క సార్వభౌమాధికారం కోసం, ఆ దేశం యొక్క స్వతంత్ర హక్కుల కోసం పోరాడాల్సిన బాధ్యత ప్రజానికాని పైన ఉంది. కానీ కొన్ని ఓకే పార్టీలు కొన్ని గారు, రాజకీయ ఇప్పుడు మనతో పాటు రామరెడ్డి గారు కూడా అందుబాటులో ఉన్నారు. ఆయనతో కూడా ఒకసారి మాట్లాడదాం. రామరెడ్డి గారు, ఇప్పుడు ఇక్కడ పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కేవలం ఆ దేశాలకు మాత్రమే కాదు, ఇటు ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు కూడా ఆర్థిక వ్యవస్థని దెబ్బతీస్తుంది. ఒక నిజంగానే ఇటు కర్గ్ ద్వీపం మీద దాడులు కంటిన్యూ అయ్యి ఈ యుద్ధం మరింత తీవ్రతరం అయ్యే సిచ్యువేషన్ ఉన్నట్లయితే తదుపరి ఏ విధంగా ఉండబోతుంది? ఇటు మన దేశానికి సంబంధించి మనం దానికి సిద్ధంగానే ఉన్నామా తదుపరి జరగబోతున్న సిచ్యువేషన్ కి? అవును, ఇప్పుడు ఏంటంటే ఇంతకు ముందు ఏ యుద్ధం కూడా ఇట్లా ప్రపంచవ్యాప్తంగా ఈ 2-3 దేశాల మధ్య జరిగిన యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఇంత ప్రభావం చూపించలేదు. గత కొన్ని దశాబ్దాల కింద యుద్ధాలకు ఈ యుద్ధానికి చాలా చాలా తేడా ఉంది. ఇది కీలక ప్రదేశం, ఒక సూపర్ పవర్ ఉండడం, అక్కడ ఆయిల్ అండ్ గ్యాస్ ఈ నిక్షేపాలు రవాణా ప్రదేశం ఉండడం, ఒక జలసంధి ఉండడం, మధ్యాహ్న జలసంధి మీద కంట్రోల్, ఒక ఇప్పుడు యుద్ధంలో పాల్గొంటున్న ఒక దేశం యొక్క ప్రభావం ఎక్కువ ఉండడం, దాంతో ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపిస్తుంది. తర్వాత ఎంతమంది పశుపతి గారు చెప్పినట్టు అమెరికా అంచనాలు తలకిందులయ్యాయి చాలా వరకు. ఫస్ట్ డే ఒకటి కుమేనిని చంపేశారు, అది అందులో ఒక సక్సెస్ అయింది తప్ప తర్వాత ఇరాన్ ఎన్నో ఆయుధాలను వాళ్ళు స్మాష్ చేశారు. కానీ వాళ్ళ అంచనా మాత్రం ఈ 4 రోజులు సాగుతుంది అని అనుకోలేదు. వారంలో యుద్ధం కంప్లీట్ అయింది అనుకున్నారు దాదాపు. మరి ఆపేస్తాం మధ్యన కూడా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. కాబట్టి ఇది చూస్తే ఏంటంటే ఇప్పుడు గత యుద్ధాలకి ముఖ్యమైన తేడా ఏంటంటే డ్రోన్ల ఉపయోగం, మిసైల్స్, అంతకుమించి డ్రోన్లు. ఇంతకుముందు 2-3 తరగతి ఎప్పుడు డ్రోన్ల యుద్ధం అనేది లేదు. అది ఆ డ్రోన్ల యుద్ధం కూడా విపరీతమైన ప్రభావం చూపిస్తుంది. కాబట్టి అది ఇప్పుడు నడుస్తుంది. ఈ యుద్ధము ఏంటంటే ఇప్పుడు పదార్థ దళాలు కూడా అమెరికా దాదాపు 2,000 నుంచి 3,000 మధ్య వరకు అక్కడ చేరుకున్నాయి. ఏ క్షణానైనా అది కర్గ్ ద్వీపాన్ని కాకుండా ఇరాన్ మీద కూడా దాడి చేసి, ఏంటంటే ఇరాన్ లో ఒక 500 kg యురేనియం ఏదైతే ఉందో దాన్ని తీసుకోవాలి. దాంట్లో 2 లక్ష్యాలు: ఒకటి ఇరాన్ అణుబాంబులు తయారు చేయకుండా చేయడం, 2 ఆ యురేనియం ను అమెరికా ఉపయోగించుకోవడం. ఈ 2 లక్ష్యాలు ఉన్నట్టు, అందుకే పదార్థాల యుద్ధం అంటారు. కానీ అది మామూలుగా, ఎందుకంటే వాళ్ళు కూడా వెల్కమ్ టు హెల్ అన్నారు. మేము నరకాన్ని స్వాగతం చేస్తున్నాం, ఇక్కడికి వచ్చిన బాడీ శవం పోతుంది తప్ప మంచిపోడు అనే వార్నింగ్ కూడా ఇరాన్ సైడ్ నుంచి వచ్చింది. కాబట్టి ఈ పదార్థ దళం వస్తే అది తొందరగా కంప్లీట్ కాదు, అది చాలా ఇంకా పెద్దగా జరుగుతుంది యుద్ధం. తర్వాత ఈ ఆయిల్ అండ్ గ్యాస్ ఇంపాక్ట్ కూడా ప్రపంచం మీద ఇంకా ప్రభావం పెరగొచ్చు. ముఖ్యంగా 2 దేశాలు ఏంటంటే చైనా, ఇండియా, ఇది 100 కోట్ల పైగా జనాభా ఉన్నాయి, 140 కోట్ల పైగా జనాభా దేశాలు. ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్న దేశాలు, అవసరం ఉన్న దేశాలు, వీటి మీద కూడా ప్రభావం చూస్తుంది. మనం ప్రభుత్వం ఏంటంటే కొంతవరకు బాగానే 74 రోజుల విలువ స్టోరేజ్ కెపాసిటీ ఆయిల్ కు కలిగించింది, ఒక 20 రోజుల పైగా గ్యాస్ కలిగించింది, 4 రోజులు. కానీ అది సరిపోదు. అంటే ముఖ్యంగా గ్యాస్ కు ఆయిల్ కు అంత ఇబ్బంది రాకపోవచ్చు. ఈ యుద్ధం ఇంకా కొనసాగితే ఇప్పటికీ మన నౌకలను అక్కడి నుంచి ఒక్కొక్కటి తెచ్చుకునే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పటికంత పెద్ద ఇబ్బంది లేదు. మధ్యలో కొద్ది రోజులు కమర్షియల్ గ్యాస్ కి ఇబ్బంది అయినా, తర్వాత ఈ గృహ వినియోగ విషయంలో
కొన్ని గ్యాస్ ఏజెన్సీలు డెలివరీ బాయ్స్ కొంచెం ఇబ్బందులు పెట్టినా అంటే గృహ వినియోగదారులకు ఇబ్బంది లేదు. కమర్షియల్ గ్యాస్ కూడా 20% మొదలు తగ్గించి 20% ఇప్పుడు 50 తర్వాత 70 కూడా పెంచడం జరిగింది. అయితే ఈ యుద్ధం ఇప్పుడు జరగబోయేది ఏంటంటే ఆ శాంతి చర్చలు ఒక దిక్కు జరుగుతున్నాయని చెప్తున్నా కానీ యుద్ధం ఆగుతుందని లేదు. పదార్థాల యుద్ధం మొదలైతే శాంతి చర్చలు కూడా ఏం చేయి. ఆ యుద్ధం మీద లక్ష్యం వీళ్ళని క్యాప్చర్ చేయడం, ఏవైతే IRGC వాళ్ళని క్యాప్చర్ చేయడం, యురేనియం తీసుకోవడం అనే లక్ష్యం ఉంది అమెరికాకు. అదంతా ఈజీ ఏం కాదు. కానీ అమెరికా కూడా వెనకడుగు వేస్తే అమెరికా ఏంటంటే దాని ఇమేజ్ దెబ్బతింటుందన్న ఒక భావన ఉంటుంది. ఖర్చు ఇప్పటికే 40 లక్షల కోట్ల దాటింది, 40 లక్షల కోట్లు దాటింది. కాబట్టి ఆ అమెరికా అప్పుల్లో ఉంది. ఆ అప్పుల పరిస్థితి ఎట్లా తీరుస్తుందో వేరే విషయం, కానీ అప్పులు పెరుగుతున్నాయి. అయినా అమెరికా ఏంటంటే ఆ భూభాగం మీద, తమ సొంత దేశ భూభాగం మీద ఇంపాక్ట్ ఉండదు. కాబట్టి అది ఇరాన్ మీద, తర్వాత ఇవి పశ్చిమాసియా దేశాలు ఉన్నాయి కదా, అమెరికా మిత్ర దేశాలు, వాటి మీద విధ్వంసం జరుగుతుంది. అందులో ముఖ్యంగా అమెరికన్ బేసెస్ కు చాలా విధ్వంసం జరిగింది. వీరి ఆయిల్ అంటే ఇన్స్టాలేషన్స్ కూడా చాలా విధ్వంసం జరిగింది. UAE, సౌదీ, బహ్రెయిన్, కువైట్, ఇటువంటికి 6 దేశాలు ముఖ్యంగా. కాబట్టి ఈ తొందరగా ఇది ఒడుస్తుంది లేదు. దీని ప్రభావం ఇంకా ఎంత పెరుగుతుందని కూడా పెరుగుతుంది అనిపిస్తుంది. అంచనా వేయడం కష్టం. ఈ శాంతి చర్చలు సఫలం కావాలంటే దీని వెనుక అమెరికా యుద్ధంలో ఇరాన్ తరఫున వెనుక ఉన్న చైనా, ముఖ్యంగా రష్యా కూడా ఉంది. లక్ష్యాలు అంతా ఉండదు చైనా. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కూడా ఈ వ్యక్తులతోటి రష్యా ఇరాన్ వెనుక ఉండాల్సి వచ్చింది, ఉంటుంది. దాన్ని సమర్థించడం కాదు కానీ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి. అందులో మనం జరిగిన ఈ రష్యన్ ఒక నౌకాయాశ్రయం మీద డ్రోన్ దాడి చేసిందో ఉక్రెయిన్ కొంత నష్టం బాగానే కలిగించిందో, దాంతో ఇంకా రష్యా ఇరాన్ వెనుక ఉండే అవకాశం. కాబట్టి ఇది తొందరగా ముగిసినట్టు అనిపిస్తలేదు. ఆ ఇరాన్ కు వెనుకన్న శక్తులు కొంచెం వెనుక తగ్గి ట్రంప్ కూడా తగ్గితే తప్ప ఈ యుద్ధం ఇప్పట్లో ముగిసినట్టు లేదు. ప్రభావం కూడా మిగతా దేశాల మీద ఇప్పుడు చూపిస్తున్న ప్రభావం అటు ఇటుగా ఉంటుంది, కొనసాగుతుంది. ఓకే పశుపతి గారు, ఇప్పటి వరకు జరుగుతున్న నెల రోజుల యుద్ధంకి సంబంధించి కూడా ఎన్నో వేల ఆయుధాలు బూడిదపాలయ్యాయి. అదేవిధంగా వేల కోట్ల ఆస్తులు నష్టం వాటిల్లింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే భూతల యుద్ధానికి ఇటు ఖర్గు ద్వీపాన్ని కంట్రోల్లోకి తెచ్చుకోవడం కోసం భూతల యుద్ధానికి దిగితే, ఎందుకంటే ఇటు ఇరాన్ కూడా గట్టిగానే ధీటుగానే బదిలించింది. ఒకవేళ నిజంగానే సైనికులు కనుక వస్తే మేము ఎదురు చూస్తూనే ఉన్నాం, ఎందుకంటే మా దగ్గర ఆత్మాహుతి దాడులు చేసుకునే వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు, దానికి కూడా మేము సిద్ధంగానే ఉన్నామంటూ చెప్తుంది. అంటే ఓవరాల్ గా ఇది ఎంత చివరి వరకు వెళ్తుందంటే ఇప్పుడు ప్రాణాలు బలిచ్చి అటు ఖర్గు ద్వీపాన్ని ఏమైనా స్వాధీనం చేసుకుందాం అనుకుంటున్నా. అసలు ఎండ్ ఏ విధంగా ఉండబోతుంది? మ్యూట్ లో ఉన్నట్టు పశుపతి గారు వినిపిస్తుందా? ఇప్పుడు మనం సాధారణంగా వింటుంటాం ఎక్కడైనా ఒక ఏమో మోటివేషన్ క్లాస్ లో, కిల్ యువర్ ఈగో దెన్ యూ లైఫ్ ఫార్వర్డ్ అని అంటాం. అంటే ఇప్పుడు అమెరికా ముందున్నటువంటి పరిస్థితి వాళ్ళకు అదే ఉంది, ఇరాన్ కి కూడా అదే పరిస్థితి. అంటే ఎవరు వెనక్కి తగ్గినా, ఎవరు ఒక స్టెప్ వెనక్కి వేసినా ఇగో అడ్డం వస్తుంది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా నేను పెద్దనే హుకుం జారీ చేసినటువంటి గత సంవత్సరాల దశాబ్దాల తరబడి వాళ్ళ ఇగో ఎక్కడ పోతుందనే అమెరికా ఉంది. ఇప్పటికీ కూడా ఈ యుద్ధంలో కనుక అమెరికా నుండి వచ్చేటువంటి ఇజ్రాయెల్ లేకపోతే వేరే పశ్చిమాసియా దేశాలలో కొన్ని దేశాలు కనుక కలిసి ఇప్పుడు ఇరాన్ కనుక కొట్టకపోతే భవిష్యత్తులో ఇరాన్ ని కొట్టడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఎక్కడైతే హర్మోజ్ జలసంధి ఉందో, ఎక్కడైతే కర్గ్ ఉందో, ఎక్కడైతే ఈ యురేనియం 500 kgs ఉందో, యురేనియం ఏంటి అటానమిక్ ఎనర్జీకి ఉపయోగపడేది, దానికంటే ఎక్కువ కూడా చైనా దగ్గర ఉన్నాయి. అణుబాంబులు ఎక్కువ చైనా దగ్గర ఉన్నాయి, అమెరికా దగ్గర ఉన్నాయి, రష్యా దగ్గర ఉన్నాయి, అన్ని దేశాలలో ఉన్నాయి. ఎవరి దగ్గర లేవని ఏం లేవు. కానీ అక్కడ ఉన్నటువంటి ఒక మేజర్ ఇంపాక్ట్ అక్కడ ఉన్నటువంటి యురేనియం తీసుకోవాలి, లేకపోతే అక్కడిని మానసికంగా కానివ్వండి, లేకపోతే ఆర్థికంగా వాళ్ళని కొంగదీయాలని అనుకుంటున్నారు. అది తప్పకుండా ఎవరికి కూడా ఇవాళ తాడో పేడో అనేటువంటి పరిస్థితి మాత్రం దాపురించింది. ప్రధానంగా ఇప్పుడు ఇరాన్ యొక్క శత్రు దేశాలు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు, తప్పకుండా వాళ్ళు కనుక ప్రతిఘటిస్తూ వాళ్ళు రోజు ప్రతిఘటిస్తుండి వాళ్ళలో పై చేయి కనిపించేస్తుంది అనుకోండి, ఆటోమేటిక్ గా అమెరికా నుండి ఉన్నటువంటి శత్రు దేశాలన్నీ ఇరాన్ సపోర్ట్ చేస్తాయి. ఎప్పుడైతే శత్రువు ఈయన తగ్గుతున్నాడో వీళ్ళు కూడా విచ్ఛిన్నం అవ్వకపోతున్నారో, ఈయన కూడా కొత్త అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో వాయులో లేకపోతే ఇంకా ఆర్థికంగా వాయుసేనలో పెద్ద ఎత్తున ఇరాన్ కనుక నష్టపోయి వేరే దేశాలకు ఇంపాక్ట్ అవుతున్నటువంటి క్రమంలో ఇవాళ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యేటువంటి తరుణంలో ఆ ఒరవడి కూడా, ఆ నెగిటివ్ ఒరవడి కూడా
ఇరాన్ మీద ప్రెజర్ లేకపోలేదు, అది కూడా తప్పుకుంటుంది. మరి ప్రధానంగా మనం ఏం చెప్పాలి అనుకుంటున్నాం అంటే ఇంకొక 10 days లో మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఈ పశ్చిమ దేశాలు కానివ్వండి, లేకపోతే నాన్ వెస్టర్న్ కంట్రీస్ కానివ్వండి, ఏ విధంగా వాళ్ళ మూవ్ ఉంటుంది, వాళ్ళ పావులు ఏ విధంగా శత్రువులకు సహకరిస్తారు, ఏ విధంగా ఉంటుందని. ఇవాళ మనం సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే ఐక్యరాజ్య సమితి అంటే ఒక పెద్ద గొప్ప పాత్ర పోషిస్తుంది అని అనుకుంటారు. చాలా ఐక్యరాజ్య సమితి ఎక్కడేం లేదే వాటికి. అంటే ఇవాళ ఎవరికి కూడా ఒక పెద్దన్నలాగా, ఒక మీడియేటర్ గా ఇరు దేశాలను సంధి గురించి, లేకపోతే ఇది తప్పు ఇది ఒప్పు అనేటువంటి ఆలోచన లేదు. ఎందుకంటే తమాషా చూస్తున్నాయి అన్ని దేశాలు. ఓకే, ఇదే అవకాశవాదం, ఇదే అదను అమెరికాను వాళ్ళని కొంచెం తగ్గించాలి, కంట్రోల్ చేయాలి అంటే చైనా చూస్తుంది, రష్యా చూస్తుంది, వేరే దేశాలు చూస్తున్నాయి. అదేవిధంగా ఇరాన్ కు ఉన్నటువంటి యూదులు, షియాలు ఇలాంటివి ఉంటాయి కదా, అక్కడ దేశాలు కూడా ఇరాన్ యొక్క బలోపేతాన్ని కొంచెం తగ్గించాలి. ఇప్పుడే పెద్ద దేశంతో మనం చేతులు కలిపేస్తే మనం కూడా కొంచెం సక్సీడ్ అవుతాం అనేటువంటి వాళ్ళ పక్కకు ఉన్నటువంటి దేశాలు కూడా ఆయనకు అవకాశవాదం కోసం చూస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఇంకొక 1 week కనుక మనం పరిశీలిస్తే అప్పుడు ఎవరో ఒకరు తగ్గే అవకాశం ఉంటుంది. అది ప్రధానంగా భూమికి ఎక్కడ పోషిస్తుందంటే వేరే వేరే దేశాలు వాళ్ళతో సహయోగతో ఎవరు ఉంటారు అనే దాన్ని బట్టే మనం చెప్పగలుగుతాం. ఇప్పటికిప్పుడైతే యుద్ధం ఆగే పరిస్థితి లేదు. ఓకే, రామరెడ్డి గారు, ఇప్పటికీ మనం చూసుకుంటే ఇటు అమెరికాలో ట్రంప్ కి వ్యతిరేకంగా నో కింగ్స్ స్లోగన్స్ తో కూడా అక్కడ లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి నిరసనలు చేపడుతున్నారు. అదేవిధంగా ఇటు ఇజ్రాయెల్ లో కూడా మొన్న జరిగిన దాడిలో చిన్నపిల్లలు మరణించడంతో చిన్నపిల్లల ఫోటోలు పట్టుకొని కూడా వేల మంది రోడ్ల మీదకి వచ్చి, అటు యుద్ధం జరుగుతున్న సిచ్యువేషన్ లో కూడా వేల మంది రోడ్ల మీదకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు ఇజ్రాయెల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఇప్పుడు ఇంత వ్యతిరేకతతో ఉన్న ఈ రెండు దేశాలు కలిపి ఇటు ఇరాన్ మీద పారాట్రూపర్స్ ని దింపి ఇటు కర్గు ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడం అనుకోవడం కానీ, లేదంటే ఇటు ఇరాన్ ని కంట్రోల్ లోకి తెచ్చుకోవాలని అనుకోవడం కానీ చేసే ఇటువంటి చర్యలు ఏ విధంగా ఉంటాయంటారు? నిజమండి, నోకింగ్ అని అది అమెరికాలో అయితే ప్రజలు బాగా వేలాది లక్షలాది మంది, దాదాపు 50 రాష్ట్రాల్లో వాళ్ళు చేస్తున్నారు నిరసనలు. అది ఇంతకుముందు గతంలో ఎన్నడూ జరగలే. ఇంతకుముందు అమెరికా అధ్యక్షులు అనేది ఎంత పేరు అంటే అబ్రహాం లింకన్ కానీ, వుడ్రో విల్సన్ కానీ, రూజువెల్ట్ కానీ, ఒక ప్రపంచాన్ని ఒక మానవత్వం కోసం, బ్లాక్స్ కోసం అబ్రహాం లింకన్ ఎంత చేశారు. తర్వాత ఫస్ట్ వరల్డ్ వార్ ఆపడం కోసం వుడ్రో విల్సన్, సెకండ్ వరల్డ్ వార్ తర్వాత కూడా రూజువెల్ట్, అలాంటి మహనీయులు అమెరికా అధ్యక్షులు ఉండే. ఇప్పుడు ట్రంప్ వచ్చిన సెకండ్ టైం వచ్చినాక ఆయన సంవత్సరం పైగా ఆ చర్చలు కూడా విపరీతంగా అమెరికాకు నష్టం జరిగించినట్టు, మొత్తం యావత్ ప్రపంచానికి కూడా ఎన్నో ఇబ్బందులు కలిగించినట్టు ఉంది. అది అమెరికా యాంగిల్ విషయంలో. తర్వాత ఇరాన్, మన ఇజ్రాయెల్ కూడా గతంలో ఇంత ఈవెన్ 69 వార్లో కూడా ఇంత ఇంపాక్ట్ జరిగినట్లేదు. అప్పుడు అరబ్ దేశాలు మొత్తం ఇజ్రాయెల్ మీద దాడి చేసిన, ఇప్పుడు చాలా నష్టం జరుగుతుంది ఇజ్రాయెల్ కూడా. అయితే ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే గతంలో ఇరాన్ ఇరాక్ వారు 8 సంవత్సరాలు జరిగిన ఈ స్థాయిలో ఇస్లామిక్ దేశాల మధ్య యుద్ధం జరిగినట్టు అనిపించలేదు. అంటే 2 దేశాలే అవి వేరే. కానీ ఇప్పుడు ఏంటంటే పవిత్ర రంజాన్ మాసంలో ఒక ఇస్లామిక్ దేశం ఇరాను మిగతా ఇస్లామిక్ దేశాల మీద దాడి చేయడం, ఇది వాళ్ళ విశ్వాసాలకు కొంచెం విఘాతం కలిగించేటట్టే ఉంది. సో ఇది అంటే వాళ్ళు ఈ యుద్ధం స్టార్టింగ్ లో కూడా ఏంటంటే అమెరికా మిత్ర దేశాలైన ఈ 6 దేశాలు, ముఖ్యంగా 2 దేశాలు సౌదీను, యుఏయు, వీళ్ళు ఒత్తిడి చేశారు. ఏంటంటే ఇరాన్ చాలా భయంకరంగా ఆయుధాలు తయారు చేసుకుంటుంది, దాన్ని ఆపాలి, మీరే చర్యలు తీసుకొని ఒత్తిడి చేశారంటూ కొన్ని వార్తలు వచ్చాయి. అవి ఎంత కొంతమంది నమ్మే విధంగా ఉన్నాయి, పూర్తిగా వివరాలు తెలియదు. ఆ విధంగా ట్రంప్ దుందుడుకుతనంతో కూడా స్టార్ట్ అయిన యుద్ధము 4 రోజులు కలిసిన వాళ్ళ అంచనా నుంచి జరుగుతూ ఉండడము, ఇప్పుడు పదార్థాలను కూడా రావడము, అదొకటి ఇలా మనకు కనిపిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే 2 మిత్ర దేశాలమని, మా దేశం మీద దాడితే మీరు రావాలి, మీ దేశం మీద దాడితే మేము ఒప్పందాలు చేసుకుంటారు కదా. సౌదీ అండ్ పాకిస్తాన్ ఒప్పందం చేసుకుంది. సౌదీ అడిగింది ఇరాన్ మీద దాడి చేస్తున్నా, మరి మీరు మా పాకిస్తాన్ అడిగింది మీరు ఇరాన్ మీద దాడి చేస్తున్నారు, దానికి పాకిస్తాన్ దగ్గర సమాధానం లేదు. ఈ ఒప్పందాల ఫెయిల్యూర్ కూడా ఇప్పుడు మనం చూస్తున్నాము. ఇది కాబట్టి ఎంత నేను సూపర్ పవర్ అనుకున్నా అంచనాలు తలకిందులైతే అని మరోసారి వియత్నాం తర్వాత అమెరికాకు మరోసారి అర్థమైంది. ఆఫ్ఘనిస్తాన్ కూడా ఇంకోటి. తర్వాత ఇప్పుడు ఇది యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చూపిస్తుంది. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా మనం చెప్పంటే మన దేశ నాయకత్వము, దీని ప్రభావం అతి తక్కువ మన దేశం మీద ఉండే విధంగా మనం అందరితో మిత్రత్వం చూపిస్తూ ఎవరితో శత్రుత్వం లేకుండా మనం ఇక్కడ ఏంటంటే ఇంటర్నేషనల్ పాలసీ ఒకటి ఉంది, థింక్ గ్లోబల్లీ యాక్ట్ లోకల్లీ. ప్రపంచం మొత్తం గురించి ఆలోచించాలి. ఓకే అండి,
సో మనం ఇప్పటి వరకు చూసుకోవచ్చు ఈ నెల రోజుల యుద్ధంలో మనం చూసుకున్నట్లయితే ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ భారీగా ఆయుధాలను అయితే కోల్పోయింది. ఇప్పుడు అదే విధంగా ఇటు ఇరాన్ లో కూడా నంతాజ్ వంటి ప్లాంట్స్ కానీ లేదంటే వాటర్ ప్లాంట్స్ మీద కూడా జరిగిన దాడులకి సంబంధించి భారీగా వేల కోట్ల ఆస్తులు నష్టపోయింది. ఈ నెల రోజుల యుద్ధం ఈ విధంగా ఉంటే ఒకవేళ యుద్ధం ఇంకా కంటిన్యూ అవ్వబోతుందంటే ఏ విధంగా ఉంటుందో చూడాల్సి ఉంది. ఇది వాళ్ళ క్వశ్చన్. ఎవరికి వాచింగ్.